వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో వాహనదారులకు అందరూ కూడా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కాదు, వాహనదారులకని చెప్పే కంటే కూడా లాంగ్ జర్నీస్ ఇష్టపడే వాళ్ళు అండ్ దాంతోపాటు దట్టు రోడ్ జర్నీస్ డేస్ టుగెదర్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే కంప్లీట్ ఇండియా అంతా మన వెహికల్నే చుట్టేసేయాలి అని అనుకుని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే ఇవాళ ఒక ప్రకటన చేసింది. సో గతం ఏప్రిల్లో మనం చూస్తే ఫాస్టాగ్ గురించి ఛార్జీలు పెంచితే కొన్ని చోట్ల ఛార్జీలు పెరిగినాయి, కొన్ని చోట్ల తగ్గిన పరిస్థితి. సో దీనికంటే ముందు ఒక్కసారి మనం టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి ఎట్లుంటుందో మీ అందరు కూడా తెలిసిందే. అండ్ చాలామంది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు. పండగలు పబ్బాలు ఇట్లాంటివి ఏవైనా వచ్చాయి అండ్ రీసెంట్గా జరిగిన కుంభమేళా అని కూడా చెప్పొచ్చు. గంటల తరబడి కాదు, కుంభమేళా దగ్గర అయితే రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి. ఇక పండగలు వచ్చిందంటే అవర్స్ టుగెదర్ టోల్ ప్లాజాలన్నీ కూడా ఇగో ఇంత క్యూస్ ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అయితే టోల్ ప్లాజాల దగ్గర గతంలో మనం ఇంత క్యూస్ చూసినాం, కానీ ఫాస్టాగ్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పెద్దగా మనకి హెవీ క్రౌడ్ రష్ అనేది మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఒక 100 తీసుకుంటే 75% to 80% వరకు కూడా కట్ డౌన్ అయిందట. సో ఇది నేను చెప్తున్నమాట కాదు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు చెప్తున్నమాట. సో ఇట్లా టోల్ ప్లాజాస్ అండ్ ఫాస్టాగ్ పెట్టిన తర్వాత రోజుకి ఓవరాల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి 92 కోట్లకు పైదానే రోజు ఆదాయం వసూళ్ళు అని చెప్పొచ్చు అనమాట. సో అంత ఆదాయం వాళ్ళకి పెరిగింది. మరి అంత ఆదాయం పెరిగింది కదా, టోల్స్ కూడా వసూలు చేయకుండా వదిలిపెట్టే సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్కి దీనికి నేను చెప్పేదానికి ఏం సంబంధం అనుకుంటున్నారు కదా, కేవలం ఇయర్ మొత్తంలో ఒక 3000 రీఛార్జ్ చేసుకుంటే చాలు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 200 ట్రిప్పులు అట్లా కొట్టేయచ్చు అనమాట. సో ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ అప్లై. సో 200 ట్రిప్పులు అంటే అందరికీ కూడా కాదు, కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో అందులో ఆ కొందరు ఎవరు అంటే నాన్ కమర్షియల్. సో ఎటువంటి కమర్షియల్ లేకుండా, అంటే కమర్షియల్ లేకుండా అని చెప్పడం కంటే కూడా పర్సనల్ వెహికల్స్, కార్లు కావచ్చు, జీప్స్ కావచ్చు, వ్యాన్స్ కావచ్చు, ఇట్లాంటి పర్సనల్ వెహికల్స్ ఎవరైతే ట్రావెల్ చేయాలి అని అనుకుంటారో ఓవరాల్ ఇక్కడ అక్కడ అనేం లేదు, ఈ జోన్ ఆ జోన్ అని కూడా లేదు కండిషన్స్, ఈ ప్లేస్ ఆ ప్లేస్ అనే కండిషన్స్ కూడా పెట్టలేదు. పూర్తిగా ఇండియా మొత్తం మీరు ఎక్కడ దిగినా కూడా కేవలం 200 ట్రిప్పులకి 3000 రూపాయలు మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫాస్టాగ్ రీఛార్జ్ ఆర్ పాస్, యాన్యువల్ పాస్ అని కూడా అనుకోవచ్చండి. సో ఇది ఒక గుడ్ న్యూస్. అయితే ఇది కేవలం పర్సనల్గా వెహికల్స్ వాడే వాళ్ళకి, అంటే కార్స్, జీప్స్, వ్యాన్స్ వాడే వాళ్ళకి మాత్రమే ఇవి. కానీ ఎవరైతే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయో, గూడ్ వెహికల్స్ కావచ్చు, లారీస్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, వీళ్ళెవ్వరికి కూడా ఆ నిబంధన వర్తించదు. సో ఇదనమాట గుడ్ న్యూస్. ఇక ఈ గుడ్ న్యూస్ తోటి ఎవరైనా లాంగ్ జర్నీస్ కావచ్చు, లేదంటే రోడ్ ట్రిప్స్ కావచ్చు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 3000తో పాస్ రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 200 ట్రిప్స్ అట్లా కొట్టేసి రావచ్చు. సో ప్లేసెస్ కూడా రిస్ట్రిక్షన్ లేదు అనే ఒక క్లారిటీ అయితే నితిన్ గడ్కరీ ఇచ్చేసిండ్రు.